నా పేరు నరసమ్మ. ఏడు పోతురు మీటింగ్ పోతురా? అవు. అవునా, పైసలు ఇచ్చిరా ఏమన్నా? ఏం లేదు బిడ్డ. పుట్టినే వచ్చినావా? భయపడొద్దు. లేదు బిడ్డ, మా ఊరోళ్ళం వచ్చినాం. ఇక్కడ రామా, మీ ఊరోళ్ళు వచ్చిర్రా? మీటింగ్ వచ్చిర్రా? మీటింగ్ ఓకే. ఎట్లా చేస్తున్నాడు మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరో తెలుసా నీకు ఇప్పుడు? మాకు తెలుసు. ఎవరైనా ఈ తండల ఆయన పేరేమో పేరు అంటారు కదా, ఏమో పేరు అంటారు కదనే. ముఖ్యమంత్రి పేరు తెలియదా? ముఖ్యమంత్రి ఈయన కేసీఆర్. కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉండోడు. ఇప్పుడు ఉండోడా? మరి ఎట్లా చేస్తుండ? ఆయన మంచిగా చేసిండా, ఆయన మంచిగా చేసిండా? వచ్చే నిధినాలా మాకు మంచిగా చేయనీకి. మాకేది ఇంకా మంచిగా కాలే. కేసీఆర్ మంచిగా ఉండదా? ఇలాకేమైంది మరి? ఈయన మాకేం చేస్తలేదు. తినాలా వచ్చి మాకేం చేస్తలేడు, ఏం పనులు చేస్తలేడు. చేస్తలేడు, ఏం పనులు చేస్తలేడు. చేస్తలేడా? కక్ష కట్టిండే మీ మీద? కట్టగట్టిండో ఏం చేస్తాం సార్? అంతేనా? ఏం చేస్తావమ్మా? గ్రామ పంచాయతీలు వేస్తాం, మాకు ఒక్కరు డబ్బులు వస్తలేవు. గ్రామ పంచాయతీలు వేస్తావు? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు? అంటే వీళ్ళు వచ్చిన కానీ ఒకసారి కూడా ఇవ్వలేదా? ఒకసారి కూడా రాలేవు. 8 నెలల డబ్బులు రావాలి. మరి ఏం చేస్తాం సార్? మేము లేరా మీ ఊర్లో సర్పంచ్? ఎవరు సర్పంచ్ లేడు, ఎవరు లేరు సార్. పట్టించుకుంటా లేరు. మీ ఇష్టం మరి ఏంటి, లేకపోతే లేదంటారు సార్. 9 నెలలు ఫస్ట్ వస్తే 9 నెలలు అవుతుంది, మాకు డబ్బులు వస్తలేవు. మీ ఇష్టం ఉంటే పనులు చేయండి, లేకపోతే మందకండి. మరి ఎడుకోవాలి, ఏం దీన్ని బతకాలి? పెద్ద కథ ఉంది, మరి అడుగు వెళ్ళాలి మేము. సరే, ఎవరు అది మరి రేవంత్ రెడ్డి అడుగు ఏం చెప్తా, మరి ఆయన మాకు అన్ని హామీ ఇచ్చిండు, ఏ పని చేస్తలేడు. మరి మీరే అడగాల, మేము అడిగి తింటారా? ఇక మీ నుంచి మాకు తెలిసిన మీ పనులకు కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చారు. కేసీఆర్ ఉన్నప్పుడే 500 కాడికి వెళ్ళి జాడి కొడతాం, రోజు సఫాయి వరకు పని చేస్తాం, అన్ని మొత్తం పనులు మేము చేస్తాం. మాకు 9 నెలల జీతాలు ఇస్తలేరు, ఏం పైసలు మరి ఎవరేమంటలేరు. దీని ప్రాబ్లం పెద్దగా ఉంది సార్. ఏం చేస్తాం? సరేలే చూద్దాం. ఏమన్నా అందరు ఏమంటారు అంటే ఇంకేమంటారు, లేవు లేవు అయిపోయినాయి, అక్కడ డబ్బు అయిపోయింది. కేసీఆర్ లేకపోయింది అన్ని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో ఏం తెలియదు. మీ ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే బందకండి అంటురా. సరే సరే, మరి ఈ ప్రాబ్లం ఏందో మీరే సాల్వ్ చేయాలి. మాకు 9 నెలల మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. అలా ఏం పేరు? నీ పేరు? ఎక్కడ, ఏ ఊరు? మా తీరంపల్లి గ్రామం. ఎటు వేస్తున్నాం? కేటీఆర్ వచ్చి చూస్తాను. కేటీఆర్ వస్తాను చూస్తానికి వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది మరి గవర్నమెంట్ పనితీరు? సార్ మంచిగానే ఉంది. ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం లేదు సార్, అదేంది ఏం లేదు సార్. మెసేజ్ రాలే ఇంకా? ఏం రాలేదు సార్, మెసేజ్ లేదు, ఏం లేదు. ఇప్పటికీ నా ఫోన్లో మెసేజ్ చేసుకున్నా సార్. అసలు లేదు, ఇంతవరకు చేస్తున్నాడు, ఇంతవరకు ఏం లేదు అసలు. వేయలేదు సార్, ఒక్క పైసా కూడా ఏముంది సార్. ఆయన ఏం చేయలేదు, ఏ భరోసా ఏం చేయలేదు సార్. ఏమి అభివృద్ధి ఏం చేయలేదు మాకు. ఏం లేదు సార్ మాకు అసలు ఏం లేదు సార్. ఇప్పుడు మాకు బస్సు ఒకటి ఉచితం ఇచ్చాడు అంతే, మిగతా పథకాలన్నీ వేస్ట్ సార్. ఆయన ఒక్క పథకం ఏమిటికి పని ఇస్తుంది సార్? మేము అడుగుతున్నామా? ఏది మాకు వ్యవసాయం చేయడానికి కావాల్సిన వసతులు కనిపించలే, కానీ బస్సు గవి ఎందుకు సార్ మాకు? మాకెందుకు సార్? ఇప్పుడు కేసీఆర్ బెటర్ సార్. ఏం పేరు? పేరు? నా పేరు రాములు. రాములు నాయక ఉట్టి రాములేనా? ఉట్టి రాములు కాదు, కరెక్ట్ రాములు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదుగా మరి. ఇప్పుడు లేదేమో, వచ్చినప్పుడు కూడా రాకపోయినా ఒకటే పార్టీ అన్నారు. అంతే వచ్చిన వరకు ఎవరు సంబంధం లేదు. ఏం సంబంధం లేదు. ఇప్పుడు తెలుగుదేశం లేదనుకో, ఎవరికి ఎత్తావు? ఎవరికి ఇస్తాం? ఒకటే ఇస్తాం. ఎవరికి తెలుగుదేశమే ఇస్తాం. అది రాకపోయి ఆడ లేదు, సైకిల్ గుర్తు లేదనుకుందాం, దేనికి వేస్తావు? పార్టీ ఉన్నప్పుడు పార్టీ లెక్కల మీద ఉండాలి. అంటే రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండా, కేసీఆర్ మంచిగా చేస్తుండా? దేవేంద్ర రెడ్డి ఏం మంచిగా చేస్తున్నాడు మొత్తం. తెలుగుదేశం అంటున్నాను, తెలుగుదేశం అంటే మన తెలుగు వాళ్ళం తెలుగుదేశం అంటాం, మన తెలంగాణ అంటాం. దేవేంద్ర రెడ్డి ఏం చేసాడు? బంక
ఏం చేసాడు మన తెలుగుదేశం అంత మొత్తం అదే ఇది చేస్తాడు గడుపుకుంటా గడుపు 2 నెలల 3 అదేమంత రైతు బంధు లేదు చేసినోనికి రుణమాఫీ చేసాడు చేయడానికి రుణమాఫీ చేయలేదు బాగా నాకు గిడిచి పెట్టాడు నువ్వు కరెక్ట్ నువ్వు తెలుగుదేశం కార్యకర్త అవునా కదా తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయాలి కానీ ఏం సబ్ చేస్తున్నాడు అంత బోలం వచ్చి మొత్తం అయిపోయింది మొత్తం బోలం వచ్చిండు మరి ఏమైంది అంత మంచిగా నడిచింది కాంగ్రెస్ ఏది మన అది ఏం చేసాడు అంటే మోసం చూద్దాం మీరు ఒక వారాలు చూద్దామంటే మోసం చేసి ఏం చేశారు ఇప్పుడు పబ్లిక్ తెలిసిపోయింది బస్సు పీరియడ్ అన్నారు ఆడోళ్ళు ఇంటికి పోతున్నారు పని చేస్తున్నారు మంచిగా ఇంటికి వస్తున్నారు సాయంత్రం పోతున్నారు పొద్దుకి ఇంటి హైదరాబాద్ పోతున్నారు అక్కడ కలు దుకాణం హైదరాబాద్ పోతున్నారు ఆడోళ్ళు మొత్తం బస్ స్టాండ్ పోతే మోళ్ళని ఎక్కడించలేరు ఎందుకు ఆ ఆడోళ్ళు మొత్తం సీటే ఆడలేదు మన టీడీపీ నాయకుడేనా అరే మాకు దొరకపోతే ఏం చేసినామంటే ఈ దానికి పోయినాం ఏం సోమాకు కర్ణాటక సోమ వస్తే సోమకి వెళ్ళిపోయినాం మేము అట్లా పెద్ద కథ మేము 50 సంవత్సరాలు మాకు తెలియదా అంతేనా ఏమన్నా భూమి జాగా ఉన్నదా పెద్ద మనిషి ఉండదు వచ్చిందా టకి టకి మెసేజ్ ఏం రాదు గవర్నమెంట్ ఏం రాదు టకి టకి ఏం రాదు ఇదివరకు మరి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చారా కానీ ఇది ఒకటి మరి రైతు బంధు మాత్రం సంవత్సరం 2 మాట పెట్టేసి ట్రాక్టర్ పెడుతున్నామంటే కూలీలకు అందించిండు 4 కూడా చేసినామంటే లాగోడి 4 రోజులు కూడా ఇచ్చిండు 4 కూడా వేస్తుంటే ఏం చేసిండు అప్పుడే లాగోడికి లేదంటే అప్పుడప్పుడే మొత్తం ముట్టించిండు ఇది ఒకటి మాత్రం రైతు బంధు మాత్రం కట సంవత్సరం 2 ఇప్పుడు పోయినావా మీటింగ్ పోయినావా మీటింగ్ వస్తున్నాం చూసినావా కేటీఆర్ చూసినావా ఓ ఐలపురం కాడికి పరిగి నుంచి మాది కిష్టపురం పరిగి నుంచి చూసుకుంటూ వచ్చినావా పరిగికి వచ్చినాం ఆరావరావు ఇష్టమా ఈరావరావు ఇష్టమా నీకు ఆరావరావు ఇష్టమా ఈరావరావు ఇష్టమా ఈరావరినే ఉండాలి ఈరావు ఉంటే పబ్లిక్ తెలిసిపోయింది ఈరావరావు అనే అవసరం అంతేనా ఓకే ఏం పేరు మీ పేరు రాములే మీరు కూడా రాములే అందరు రాములే ఉన్నారు ఇక్కడ అవునా ఏడికి వేస్తుర్రే తండకాడికి వచ్చారా ఏ సంగతి ఏం పరిస్థితి మళ్ళీ అంత తండాలంతా కార్లను వచ్చాయని ఎందుకు ఏమో కేటీఆర్ వచ్చిందంటే అందరు వచ్చినారు మేము వచ్చినాము మీరు కూడా వచ్చిర్రా ఓకే ఎట్లా అనిపిస్తుంది మరి పరిపాలన మారిపోయి రెడ్డి వచ్చే మొదలైనట్టే ఉందా మరి ఏమన్నా ఆయన అంతేనా జనాల జనాలు ఎలగొట్టిండ్రు పోయింది ఇప్పుడు బాధ పడుతున్నారు వాళ్ళు అంతేనా ఇప్పుడు వచ్చిన రెడ్డి ఏం చేస్తుండే మరి మంచిగా చేస్తుండ అంటున్నా ఇప్పుడు వచ్చిన ఆయన అన్ని చేస్తారు మంచిగా చేస్తారు చేసినందుకే ఇంత పూర్తి వచ్చేది మళ్ళీ మంచిగా చేస్తున్నా మరి ఏమైంది టకి టకి మెసేజ్ వచ్చినా సెల్ ఫోన్ పెద్దదేగా వచ్చినా మెసేజ్ రైతు బంధు మెసేజ్ యా మెసేజ్ రాదు ఆడ చచ్చినాడు ఇట్లా బొందకుడు చేస్తానేమో మరి సీఎం అట్లా మాట్లాడదు సీఎం కాదు బొద్దకుంటే కొడుతుండ్రు కానీ దూరం ఉండదుకుంటారు జనాలు మరి అట్లా ఎట్లా మంచి అవకాశం దేవుడు గొప్ప అవకాశం కల్పించింది అరే సీఎం అయిండు మంచిగా చేయాలి ఇట్లా మీలాంటి వాళ్ళ మీతో ఇట్లా తిట్లు తింటే ఏమొస్తుంది ఆయనకు దండుగా సార్ అంతే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి కేసీఆర్ ఉన్నాక దేవుని లేకుండే అందరికి అభివృద్ధి ఉండే అందరు మంచిగా సంతోషంగా ఉండ్రి ఇప్పుడు కలకాల దినాము ఏడు తుడుచుడే ఉండదు చిన్న మాకు ఎక్కరు ఉండే ఇది వరకు 20,000 వస్తుండే పసలకు 2 మాటలు 20,000 వస్తుండే అవి లేవు మీ పేరు ఏం పేరు పెద్ద నరసింహుడు సార్ ఏం సంగతి మరి ఎందుకు ఇట్లా మరి 14 నెలలు అయిపోయింది ఇంతమంది జనాలకు ఉసురు పోసుకుంటే ఏమొస్తుంది మీరు ఇంతకుముందు అంటారు కదా సార్ ఆ ఫోన్ లో మెసేజ్ వచ్చాయి అంటారు మెసేజ్ లో ప్రభావం ఇది మెసేజ్ లో ప్రభావం అంతనా టకి టకి అంతేనా పడ్డదా మరి మీకు వచ్చిందా వస్తే గిట్లకైతే కథ 26 జనవరి రోజే సీఎంఏ రాత్రి 12 గంటలకు మీరు చెక్ చేసుకోండి వచ్చేస్తారా అని వచ్చిందా రాలేదా అది చెప్పు నాకు రాలేదు సార్ రాలేదు ఎవరికి కూడా రాలేదు మండలానికి ఒక గ్రామం పైలట్ తీసుకున్నాం అన్నారు అది ఏం తీసుకున్నారో వాళ్ళకి పురియకుంటే బాగుంటుండే అంతేనా వాళ్ళకి ఇచ్చి పక్క గ్రామంకి ఇవ్వకపోతే ఏమంటారు సార్ ఒక్కటి రుణమాఫీ కూడా సగం చేసి కొంతమంది చేసి కొంతమందికి చేయలేదు తప్పు ఆయన అబద్ధాలకే ఇదంతా ఉంటా అరే మొన్న ఢిల్లీ ఎలక్షన్ లో పోయి తెలంగాణలో నేను 6 ఇచ్చిన గ్యారంటీలు 6 అమలు చేసిన అని చెప్తున్నాడు అవన్నీ అబద్ధాలే సార్ అందుకొరకే జనాలు ఉల్టా సంవత్సరం కాకముందే ఉల్టా అయింది అయితే మరి ఎట్లా ఉల్టా అయితే ఇంకా 4 ఏళ్ళు ఎట్లా భరిస్తారు మరి ఏం చేస్తున్నా జనాలను ఆయనను భరించాలనా ఆయనని జనాలు భరించాలా చెప్పిగా ఇప్పుడు జనాలు ఆయనను భరించాలి అంతే తప్పదిగా బరువు అనుకోవాలి చేసిన తప్పుకు ఎట్లా ఉండే మరి మంచి కంపేర్ చేస్తాం నువ్వు చూసుంటావు కాంగ్రెస్ పరిపాలన ఇదివరకు ఎట్లా కూడా చూసుంటావు సార్ ఒకప్పుడు కూడా కాంగ్రెస్ సార్ మరి ఏమైంది ఇవాళ వారి పరిపాలన సక్రమంగా దగ్గరికి ఇట్లా అంతేనా అంతే గొప్ప అవకాశం వచ్చినప్పుడు ఎందుకు చేస్తాడు అంటారు నేను సార్ ఇంకోటి రామారావు అప్పుడు టీడీపీ స్థాపించినప్పుడు 2 రూపాయలు
రూపాయల కిలో బియ్యం అనగానే కాంగ్రెస్ పూరా ఉల్టా పల్టా అయింది అయిపోయింది అప్పుడే మధ్యలో జర్ర పుంజుకునుండే మళ్ళీ పాత కథని మళ్ళా పాత కదా ఇంకా వీళ్ళేం అని అని ఇలా అంతా అదే చెప్తున్నా కదా ముచ్చాడికి. సరే ఏదేమైనా కూడా ప్రజలు మంచిగా ఉండాలి, రైతులు మంచిగా ఉండాలి, అంతేనే కదా. రైతులకు మన ఓల్డ్ ఏజ్ పెన్షన్ ముసలోళ్ళకు కేసీఆర్ మంచిగా చేసింది సార్. వాళ్ళు యాడ్ చేసుకు వాళ్ళే అంగలారుస్తున్నారు ఎంత పని చేసుకుంటే అసలు లేరు నడువు వస్తలేదు ఆయన నాకు చెప్పాలి అంటాడు. సార్ ఏం లేదు సార్, ఊళ్ళలో మీకు గ్రామ ప్రాంతాల మీరు చూడలేరు, ఎక్కువ మందికి ఇచ్చేది ఇంకా చాలా మందికి ఇచ్చేది అది. మొత్తం నేను అసలు కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తాయి తెలంగాణ నుంచి ఆయన గట్లే అధికారంలోకి వచ్చింది, గట్ల చెప్పి అధికారంలోకి వచ్చింది. ఓకే, మీ పేరు ఏం పేరు పెద్ద మనిషి? మా పేరు కుమార్. ఏం నడుస్తుంది మరి, ఏం కథ, ఏం కార్యక్రమం? మీ వికారాబాద్ జిల్లా ఇది ఏంది? వికారాబాద్ జిల్లా అండి, వికారాబాద్ జిల్లా పుల్లచర్ల మండలం ముజాయిద్పూర్ కు ఇంతకు ముందు ఇది ఆమ్లెట్ విలేజ్, ఇప్పుడు ప్రత్యేక విలేజ్. ఇది ఎవరు పుణ్యమా అంటే కేసీఆర్ పుణ్యమా. కేసీఆర్ పుణ్యంగా ఇది గ్రామంగా ఏర్పడి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహము. నేను ఒక బహుజన నాయకుని, నా దోమ మండలం కృష్ణపూర్ గ్రామం. మరి బహుజన గ్రామం. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఒక లగచర్లలో లంబడి సోదరులను ఇబ్బంది పెడతా ఉన్నారు? ఎక్కడ చూసినా కూడా ఇలా దళితులు అంటే అసలు అంటి గిట్టినట్టే ఉంటుంది ఈ ప్రభుత్వం. దళితులు అంటే చాలు, బహుజనులు అంటే చాలు, వాళ్ళని ఎంతవరకు ఇబ్బంది పెట్టాలో అంతవరకు ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటావు? ఇప్పుడు వికారాబాదు డిస్టిక్ ను తీసుకుందాం. ఎస్పీ రెడ్డి, కలెక్టరు రెడ్డి, ఉన్నత పదవుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోటల్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. మరి బహుజనుల పరిస్థితి వాళ్ళకేం తెలుసు? భూములల్లో తొండలు గుడ్లు పెడతలేవు అను. గుడ్లు ఎందుకు పెడతలేవు? అతన్ని నియోజకవర్గమే కదా, అతను పోయి చూడాలి కదా. ఒక అమ్మాయి వీడియో తీసింది, మనం అందరం కూడా చూసినాం మనము సోషల్ మీడియాలో. అక్కడ బంగారం లాంటి పంట పండుతుంది. మరి ఆ పంట పండినప్పుడు ఆ పంట అనేది అతని కళ్ళకి కనిపిస్తలేదా? అంటే దళితులు అనేది ఈ విధంగా ఉన్నారు కాబట్టి అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దళితులు తిరగబడితే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, బహుజన నాయకులు తిరగబడితే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూలిపోయి. అవును, ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఇంత పెద్ద విగ్రహము అంబేద్కర్ విగ్రహం పెట్టి హైదరాబాద్ లో పెడితే కనీసం ఒక పూలమాలలు కూడా వేసే పరిస్థితి వచ్చింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అతని జ్ఞానం అనేది అది, అతని విజ్ఞత అది. అంతే. అంబేద్కర్ ఎవరు? ఒక మన దళితునిగానే చూస్తున్నాడు కానీ ఒక రాజ్యాంగ నిర్మాత. మరి అతనికి పదవి ఏ విధంగా వచ్చింది? తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడ్డది? ఆర్టికల్ 3 ప్రకారము చిన్న చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం అనేది మనకు రాజ్యాంగంలో ఉంది. దాన్ని ఆసరాగా తీసుకొని ఈ విధంగా ఇప్పుడు తీసుకోవడం జరిగింది, రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు ఇప్పుడు కేసీఆర్ ఏర్పాటు చేసిన విగ్రహం. మరి ఆనవాళ్ళు తీసేస్తా అంటే అన్ని తీసేయాలి. కాళేశ్వరం కూలగొట్టాలి, డిస్టిక్లలో కలెక్టర్ ఆఫీసులు కట్టారు, మరి అది తీసేయాలి. గ్రామ పంచాయతీలు నిర్మించను, అది తీసేయాలి. శ్మశాన వాటికలు కూల్చేయాలి. ఇవన్నీ కూల్చేస్తే నువ్వు మొగనివి. నువ్వు మొగని. ఇద్దరు ఇట్లా ఎవరు బెటర్ అనిపిస్తుంది మీకు? ఎట్లా మంచి అనిపిస్తుంది? చెప్పడానికి ఏం లేదు, ఆల్వేస్ కేసీఆర్. ఏం పేరు నీ పేరు పెద్ద మనిషి? బద్రియా. ఏడు వేస్తున్నావే? మీటింగ్ కాడ వేసినావు. ఓకే, ఏం సంగతి? ఏమైనా భూమిజాగా ఉన్నదా నీకు? లేదు. ఏం లేదు. ఎట్లా చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి పరిపాలన? ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి పూర పరిపాలన చేస్తున్నాడు. ఎందుకంటే ఏమైంది? ఏం లేదా? నెత్తి మీద గుడ్డేసినట్టే ఉందా? వానికి ఓటేసి వానికి గెలిపించింది. గెలిపిస్తే ఏమైంది మరి? ఏమైంది? ప్రపంచం మీద అందరు సరిగా నేను ఏమైందంటే ఇబ్బంది పడుతున్నావా అంటున్నా? పింఛన్ పెరిగిందా లేకపోతే? పింఛన్ పెరిగింది. పింఛన్ లేదు, ఏం లేదు. కేసీఆర్ కేసీఆర్ పెంచినదే 2000. అంతే. 4000 ఇస్తా అని ఆడవాళ్ళకి మగవాళ్ళకి పైసలు ఇస్తా అని ఇప్పుడు దాకా ఇస్తలేడు. ఏం వేస్తలేడా? ఓకే, మరి ఎట్లా ఇట్లా చేయకపోతే మరి దించదా? రైతు బంధువు కూడా వేస్తలేడు, ఏం ఇస్తలేడు. ఏం వేస్తలేడా? ఇబ్బంది మరి అట్లయితే చాలా ఇబ్బంది. సరేలే కానీలే. నా పేరు లచ్చ. ఎవరి నుంచి వచ్చినావు? బాన్పల్లకెళ్ళి వచ్చినా. బాన్పల్లకెళ్ళి వచ్చినావా? ఓకే, ఏం సంగతి అంటే దేనికోసం వచ్చినావు? చూడడానికి వచ్చాను నేను కూడా. అందరు సరిగా నువ్వా? అవునా? ఏం సంగతి మరి? ఎట్లా చేస్తున్నారు? గవర్నమెంట్ మంచిగా చేస్తుందా పని? ఏం చేస్తలేడు. అదే రైతు బంధు కూడా వేయలేడు. రైతు బంధు వేయాలా నీకు? మన వద్దా? ఎందుకు మరి వద్దా? కావాలా? వేయాలి. ఏమిటి కావాలి? వద్దు.
కావాలా వద్దా? కావాలి కావాలా మరి అడుగుతున్నావా? ఆ? అడుగుతున్నావా? ఎవరు అడుగు ఇక ఆ? ఇప్పుడు మీ ముఖ్యమంత్రి లేడానే? ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు మీకు ముఖ్యమంత్రి లేడా? చెప్పాలి మంచిగుండే ఆ? చేశారే మంచిగుండే మరి ఈయనకేమైంది? బయట ఏం వేస్తుడే మరి ఈయనకేమైంది అంటున్నా? వానికి రోగం వచ్చింది ఏ రోగం వచ్చింది? సంతోష్ కుమార్, సంతోష్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్. వికారాబాద్ నుంచి వచ్చారు. ఏంది మళ్ళీ ఇంత లోపలికి వచ్చిర్రు? మొత్తం దగ్గర దగ్గర ఏంది ఇది దాసనాయక్ తండ అని చెప్పేసి అంటున్నారు. దగ్గర దగ్గర ఎక్కడో ప్రపంచం దూరంగా వచ్చినట్టు వచ్చినాము. గీడ కూడా గింత క్రేజ్ ఏంది రామన్నకు? రామన్న క్రేజ్ అంటే తెలంగాణ వ్యాప్తంగా రామన్న ఏదైతే అభివృద్ధి చేసిండో ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతోటి అంటే కేసీఆర్ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతో వస్తురా లేకపోతే ఈ ప్రభుత్వం అది ఏమంటారు బీఆర్ఎస్ ప్రేమతో వస్తురా? బీఆర్ఎస్ మీద ప్రేమ. ఎందుకంటే 10 ఏళ్ళల్లో మేము ఎంత అభివృద్ధి చెందినామో సంవత్సర కాలంలో ఎంత నష్టపోయినాము. అంటే 10 ఏళ్ళు కాదు, మేము 70 ఏళ్ళు వెనుకపోయినాం. ఆ ఉద్దేశంతో ప్రజలంతా ఈరోజు రామన్న వచ్చినా ఎవరు కేసీఆర్ బయటికి వెళ్ళినా ఈరోజు తండోపతండోలుగా ప్రజలు వస్తున్నారు. ఓ వైపు ఏమో మూసీని ప్రక్షాళన చేస్తా అని చెప్పేసి మూసీ అని చెప్పేసి ఇల్లు కూడా కొడుతున్నారు. ఇక్కడేమో మీ దామగుండానికి సంబంధించిందేమో మొత్తం భూములన్నీ రాడార్లకు ఇస్తా ఉన్నారు. దీని ఎట్లా చూస్తారు మరి? అంటే నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డికి అనేది చేత కాదు, ఏదో ప్రజల భయభ్రాంతులు చేసి పాలిటిక్స్ డైవర్ట్ చేయాలి అంతే తప్ప ఆయనకి ఏదో అభివృద్ధి చేద్దాము ఏదో ఇంతమందికి ఉపాధి కల్పిస్తామనేది లేదు. ఎక్కడ తిరిగి వ్యవస్థను నాశనం చేయాలనే తప్ప వేరే ఆలోచన అయితే లేదు. అంతే. మూసి ప్రక్షాళన కాదు, ఫస్ట్ రేవంత్ రెడ్డి నోరు ప్రక్షాళన చేయాలి. అంతేనా? ఎందుకట్లా? ఆయన ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు ముఖ్యమంత్రి హోదాలో ఏ ఒక్క మాట కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు. అంతేనా? ఏదో చిల్లర వాళ్ళు మాట్లాడారు, తాగుబోతు మాట్లాడుతుంది తప్ప ఎక్కడ కూడా ఆ హోదాకు తగ్గట్లు ఎప్పుడు ప్రవర్తించలేడు ఆయన. అంతేనా? రైట్. పెద్ద మనిషి అడుగుతాను అన్నట్టు ఒక్క నిమిషము. ఆగే పెద్ద మనిషి, ఏం పేరు నీ పేరు? వెంకటయ్య. వెంకటయ్య, ఏ ఊరు? గుమ్మడాలు. గుమ్మడిల్లా? ఇటు పోతున్నావు నడుచుకుంటూ పోతున్నావు? ఏ బండి ఉండదు బండి కదా. మీటింగ్ వచ్చినావా లేకపోతే? మీటింగ్ వచ్చింది. ఎందుకు మరి అలా మీ అందరు మళ్ళీ బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది అలా జనాలంతా? ఏం తక్కువ చేసిండు మరి రేవంత్ రెడ్డి? ఏం తక్కువ చేసినట్టు చేసేట్టు చేస్తాను జరుగుతున్నాడు చేస్తున్నాడు జరిగేది జరుగుతూనే ఉందా? ఎందుకు మరి అట్లా? అన్ని చేస్తున్నాడు. కేసీఆర్ మంచిగా చేసిండా రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుడా? ఇగో ఎవరు సింగారం వాళ్ళు చెప్తున్నారు, అందరు సింగారం మనకు తెలిసిపోతున్నాయి కదా. నీకు అదే ఎవరి సింగారం మంచిగా ఉందా? ఆ సింగారం బాగుందా ఈ సింగారం బాగుందా? గట్టి సింగారం బాగుందా? బట్టి సింగారం అంటే ఓల సింగారం ఓలకే బాగా, మన సింగారం మనకే బాగా. మనకు బాగా అంతే. సరే, ఇప్పుడు పడడానికి టికెట్ రైతు బంధు పడలేదు. పడలే అంటే జైలు వేస్తారు. ఇచ్చినోడు వాడు రేవంత్ రెడ్డి ఎవడు ఇచ్చినోడు మరి అడిగితే కదా ఇచ్చినట్టే. మనం అట్లా పోతే ఎట్లా మాట్లాడుతున్నాను, అట్లా పోయినా నేను జైలు వేస్తాడు. సో అని ఇష్టం. ఎవడానికి వేస్తాడు మరి వాడు ఏనప్పుడు వాడు ఏం వేస్తాడు? మరి ఎందుకు ఇస్తలేడు అంటున్నా? ఎందుకు ఇస్తలేడు చెప్పవా? వాడు ఎందుకు ఇస్తాడు అంటే వాడు ఇస్తాను అన్నాడు. ఏనప్పుడు వాడు ఏడున్నా అంటే ఏం అడగలవు చెట్ట మీద పెట్టాలి తిరుగుతుండ అట్లా పైకి. అంతే. సరే. ఇంకా ఎంతమందికి వచ్చిందా మీ ఊర్లో రైతు బంధు? ఇవ్వడానికి ఇదివరకు రాలే. ఒక్క పైసా కూడా రాలే. టక్కి అని బల్లే మెసేజ్ అసలే. మరి ఎట్లనే ఎట్లయితే మంచిగా ఇచ్చే నీకు ఇంత కష్టం వచ్చేది అంటున్నా? కష్టం అంటే ఏంటి పెట్టినందుకు సింగారానికి వస్తూనే ఉంటుంది. వేసిన సింగారానికి చూపిస్తున్నాడు. ఎట్లా అంటే ఏం చేస్తాం ఇక ముందర దేవుడే ఉన్నాడు. ఎవరి కర్మ ఇప్పుడు ఎవరు చేసుకునే కర్మ ఊడుస్తాడు. ఇప్పుడు వచ్చినంత మాత్రం అయిపోతుందా? మళ్ళా వచ్చేది చూడాలి కదా. అంతే. ఏం పేరమ్మా నీ పేరు? మాట్లాడచ్చు. నా పేరు దేవమ్మ. దేవమ్మ, ఎటు పోతున్నావు? ఇట్లా మీటింగ్ పోతున్నావా లేకపోతే ఇంటికి పోతున్నావా? మీటింగ్కే వస్తుండా? దూరం ఉండే సారు. ఎవరు చూద్దామని వస్తున్నావు? కేటీఆర్ ఎట్లా చేస్తుండు మరి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అమ్మ మంచిగా మాట్లాడాలి. మనం జైలు వేస్తాం. ఏం చేస్తలేడు సారు. ఏం తక్కువ ఏం చెప్పలేదు. అది రైతు బంధు ఇస్తలేడు, ఏం చేస్తలేడు సారు. 26 తారీఖు టక్కి మెసేజ్ చూసుకో. నా తన లేవు ఫోన్ కానీ అది కూడా ఇస్తలేడు సారు. 500 గ్యాస్ ఇస్తామని అనే అది కూడా ఇవ్వకపాయే. 2500 వస్తున్నాయా? 2500 వస్తున్నాయా? ఏం వస్తలేవు సారు. అందరికి ఇస్తానగా ఏమో ఇస్తామని అన్నాడు కానీ ఇయనే లేడు సారు. మనలో మనమాట ఏ మాట కామాట చెప్పుకోవాలి. కేసీఆర్ మంచిగా ఉండేనా లేకపోతే రేవంత్ రెడ్డి మంచిగా ఉండేనా? కేసీఆర్ మంచిగా ఉండే. మరి ఎందుకు మరి కేసీఆర్ మంచిగా ఉంటే తీసుకుపోయి గాడే కోసం పెట్టారని
ఏం పెట్టలేం సారు ఏం పెట్టలేం సారు ఏం పెట్టలేం కానీ ఆయనకే పెడితే కానీ ఎవరో వేసిరో. అవునా? నీకు మన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? ఎవరు? మన కేసీఆర్. కేసీఆర్ మన ముఖ్యమంత్రి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి వాళ్ళు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి. పేరు పేరైతే గుర్తే ఉందిగా. ఏం చేస్తున్నా గుర్తుందా మంచిగా? ఉండే సారు. ఏం చేస్తున్నా అన్ని గుర్తుండే అందరు చెప్తున్నారు. అందరు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తలేడు. ఏం చేస్తాడని చెప్తున్నారు. సరే సరే, మరి మళ్ళీ ఎప్పుడన్నా వస్తారు, రేపు ఓట్లు ఉన్నాయి అడుగుతారు, ఏం చేస్తావు? వేస్తావు ఓటు మళ్ళా? వేయాలా? ఏది ఏం వేయకుండా వేయాలి? ఆయన ఇంకా వేరే ఆయనకి ఇవ్వాలి మరి. తుల్జారాం సింగ్. ఠాకూర్ తుల్జార్ రామ్ సింగ్. అమ్మ పెద్దగా ఉంది పేరు. ఏ ఊరు? గంజిపల్లి. 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 ఓకే. ఏడుగు వేస్తున్నావు? సార్ వచ్చిండని వచ్చింది. ఏ సారు? మన కేటీఆర్ సార్. ఎందుకు వచ్చిందట? గుడి ఓపెన్ ఇది. సరే కానీ మరి ఎట్లా ఉంది పరిపాలన? ఇక ఏమో సార్ మీకే తెలుసు, మేమేం చెప్పనీకే రాదు. ఆయన అన్ని చేసిండే, ఈయన చేస్తున్నాడు అంటే ఏం సమజ్ కాకుండా ఉన్నది. అదేంటంటే ఇప్పుడు రైతు భరోసా ఇస్తాడు, ఈ నెలది ఆ నెల వేస్తున్నాడు, పింఛన్లు చేస్తా ఆడ వాగ్దానంలో ఏం చేసిండు, ఒక బస్ ఫ్రీ అని, బస్సు చేస్తే ఆటో వాళ్ళు కొట్టుకొని పోతున్నారు, ఒకరికి ఒకరు అన్నట్ల ఏది అందుటం ఏం లేదు. ఎట్లా ఉంది మరి కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా అనిపిస్తుంది నీకు? ఇప్పుడు ఈ బహుశా ఫస్ట్ లో ఆయననే బెటర్ అనిపించింది, తర్వాత కేసీఆర్ బెటర్ 100కు 200%. ఓకే ఓకే.